హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉన్నటువంటి టాపిక్ సైనిక విన్యాసాలు 2024 అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సైనిక విన్యాసాలు 2024లో ఫస్ట్ వన్ ధర్మ గార్డియన్. ఈ సైనిక విన్యాసం భారత్ మరియు జపాన్ల సంయుక్త సైనిక విన్యాసం ధర్మ గార్డియన్ 2024 ఐదవ ఎడిషన్ ఫిబ్రవరి 25 నుండి మార్చి 9వ తేదీ వరకు రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్ సముద్ర లక్ష్మణ విన్యాసం. ఇది భారతదేశం మరియు మలేషియా దేశాల మధ్య ఉన్నటువంటి సంయుక్త నావికాదళ విన్యాసం. సముద్ర లక్ష్మణ అనే ఈ విన్యాసాన్ని ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చ్ 2, 2024 వరకు విశాఖపట్నంలో నిర్వహించారు. నెక్స్ట్ వన్ మిత్రశక్తి. ఈ మిత్రశక్తి విన్యాసం అనేది భారత్ మరియు శ్రీలంక దేశాల యొక్క సంయుక్త సైనిక విన్యాసం. నెక్స్ట్ వన్ స్లినెక్స్. ఈ విన్యాసం భారతదేశం మరియు శ్రీలంక దేశాల యొక్క సంయుక్త నావికాదళ విన్యాసం. నెక్స్ట్ వన్ ఇకువెరిన్. ఇది భారతదేశం మరియు మాల్దీవుల యొక్క సంయుక్త సైనిక విన్యాసం. వీడియోలో నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ దోస్తీ 16. ఇది భారతదేశం, శ్రీలంక మరియు మాల్దీవుల మధ్య ఉన్నటువంటి ఒక త్రైపాక్షిక నావికాదళ విన్యాసం దోస్తీ 16. దీని యొక్క 16వ ఎడిషన్ 2024 ఫిబ్రవరి 22 నుండి ఫిబ్రవరి 25వ తేదీ వరకు మాల్దీవుల్లో నిర్వహించారు. నెక్స్ట్ వన్ మిలాన్ 2024. ఈ మిలాన్ 2024 అనేది బహుళ దేశాల యొక్క నౌకాదళ విన్యాసం. దీనిని విశాఖపట్నంలో ఫిబ్రవరి 19 నుండి 27 వరకు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ కంజార్ 2024. ఇది భారత్ మరియు కిర్గిస్తాన్ దేశాల యొక్క సంయుక్త సైనిక విన్యాసం. దీని యొక్క 11వ ఎడిషన్ జనవరి 22 నుండి ఫిబ్రవరి 3, 2024 వరకు హిమాచల్ ప్రదేశ్లోని బక్లోహ్లో జరిగింది. నెక్స్ట్ వన్ డెజర్ట్ సైక్లోన్. ఈ విన్యాసం భారతదేశం మరియు యుఏఈల సంయుక్త సైనిక విన్యాసం. దీని యొక్క మొదటి ఎడిషన్ రాజస్థాన్లో జనవరి 2 నుండి 15 వరకు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్ వాయుశక్తి 2024. రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో 120కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, క్షిపణులతో భారీ విన్యాసాలను వాయుశక్తి పేరుతో ఫిబ్రవరి 17న నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్ టైగర్ ట్రయంఫ్ 2024. భారతదేశం మరియు అమెరికా యొక్క త్రివిధ దళాల సైనిక విన్యాసము. దీనిని విశాఖపట్నంలో మార్చి 18 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించారు. నెక్స్ట్ వన్ శాంతి ప్రయాస్. ఇది బహుళ దేశాల సైనిక విన్యాసం. శాంతి ప్రయాస్ 4వ ఎడిషన్ నేపాల్ దేశంలోని ఖాట్మండ్లో 2024 ఫిబ్రవరి 20 నుండి మార్చ్ 4వ తేదీ వరకు నిర్వహించారు. ఇందులో 19 దేశాలు పాల్గొన్నాయి. వీడియోలో నెక్స్ట్ వన్ భారత్ శక్తి 2024. ఇది త్రివిధ దళాల సంయుక్త విన్యాసం భారత శక్తి 2024. భారత్ శక్తి 2024 విన్యాసాలు రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో మార్చి 12వ తేదీన జరిగాయి. నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ డస్ట్లిక్. ఇది భారతదేశం
మరియు ఉజ్బెకిస్తాన్ దేశాల యొక్క సంయుక్త సైనిక విన్యాసం డస్లిక్ 5వ ఎడిషన్ 2024 ఏప్రిల్ 15 నుండి 28వ తేదీ వరకు ఉజ్బెకిస్తాన్లో నిర్వహించారు. నెక్స్ట్ వన్ సైక్లోన్ భారతదేశం మరియు ఈజిప్ట్ దేశాల యొక్క సంయుక్త సైనిక విన్యాసం సైక్లోన్. దీని యొక్క 2వ ఎడిషన్ ఈజిప్టులో 2024 జనవరి 22 నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. వీడియోలో లాస్ట్ విన్యాసం ఫ్రెండ్స్, శక్తి 2024. ఇది భారతదేశం మరియు ఫ్రాన్స్ దేశాల యొక్క సంయుక్త సైనిక విన్యాసం శక్తి 2024. దీని యొక్క 7వ ఎడిషన్ మేఘాలయలోని ఉమ్రేయిలో మే 13వ తేదీ నుండి 26వ తేదీ వరకు దీనిని నిర్వహిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.